హాయ్ స్టూడెంట్స్, నా పేరు మురళి. మీరు వింటున్నారు 6th క్లాస్ మ్యాథమెటిక్స్ హోల్ నెంబర్స్ అనే చాప్టర్కి సంబంధించిన ఫార్ములాసు ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ద్వారా. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ డౌన్లోడ్స్ చాప్టర్స్లోకి వెళ్ళేసి 6th క్లాస్ మ్యాథమెటిక్స్ అని డౌన్లోడ్ చేసుకుంటే ఈ చాప్టర్స్ వస్తాయి. హోల్ నెంబర్స్ ఓపెన్ చేస్తున్నాను, ఫ్లాష్ కార్డ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్లాష్ కార్డ్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. మెమరైజ్ ఫ్లాష్ కార్డ్స్. ఓకే. డస్ జీరో హ్యావ్ ఏ ప్రెడిసీజర్ ఇన్ హోల్ నెంబర్స్? హోల్ నెంబర్స్లో జీరోకి ప్రెడిసీజర్ ఉంటుందా అని అన్నాడు. ప్రెడిసీజర్ అంటే ఒక నంబర్ 1ని లెస్ చేయడం అనమాట. జీరోకి 1ని లెస్ చేస్తే ఏమవుతుంది? -1 అవుతుంది. -1 అనేది హోల్ నెంబర్లో ఉంటుందా? ఉండదు. హోల్ నెంబర్స్లో ఏముంటాయి? హోల్ నెంబర్స్లో అంటే జీరో కానీ స్టార్ట్ అవుతాయి కదా. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఉంటాయి. ఇది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో జీరో కంటే ముందు ఉన్న నెంబర్ అంటే -1 అనేది ఉండదు కాబట్టి జీరోకి ప్రెడిసీజర్ అనేది హోల్ నెంబర్స్లో ఉండదు. సో నో, ఆన్సర్ ఈజ్ నో. మన ఆన్సర్ ఈజ్ నో. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్? హోల్ నెంబర్స్లో లార్జెస్ట్ ఏందన్నాడు. లార్జెస్ట్ ఏముంటుంది హోల్ నెంబర్లో? దేర్ ఇస్ నన్. హోల్ నెంబర్స్ అంటే జీరో నుంచి మొదలు పెట్టుకుంటే 0, 1, 2 అండ్ ఇన్ఫినిటీ వరకు ఎట్లాగా వస్తూనే ఉంటాయి. ఎన్ని రాసినా వస్తూనే ఉంటాయి. లార్జెస్ట్ నెంబర్ అనేది లేదు అని చెప్పొచ్చు అనమాట. హోల్ నెంబర్స్కి లార్జెస్ట్ నెంబర్ లేదు. నెక్స్ట్, ఆర్ హోల్ నెంబర్స్ ఇన్ఫినిట్? హోల్ నెంబర్స్ ఇన్ఫినిటీ? ఎస్, ఇన్ఫినిటీ హోల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ జీరో ఏ హోల్ నెంబర్? జీరో అనేది హోల్ నెంబర్ అవుతుందా? ఎస్, జీరో అనేది హోల్ నెంబర్. హోల్ నెంబర్స్ అనేవి జీరో నుంచే స్టార్ట్ అవుతాయి. ఎస్. ఫార్ములా ఫర్ ప్రెడిసీజర్ ఆఫ్ హోల్ నెంబర్ అని అన్నాడు. ప్రెడిసీజర్ ఆఫ్ హోల్ నెంబర్ వేర్ W గ్రేటర్ దాన్ 0. W అనేది హోల్ నెంబర్స్లో జీరో కంటే పెద్దదని అంటున్నట్టు దానికి ప్రెడిసీజర్కి ఫార్ములా ఏంటి అన్నాడు. W మైనస్ 1. హోల్ నెంబర్స్ అంటే W-1 అంటే ఇక్కడ జీరో కాదన్నాడు కాబట్టి మనకి అన్ని W-1 సరిపోతుంది అనమాట. 1కి ప్రెడిసీజర్ ఏంటంటే జీరోకి ప్రెడిసీజర్ ఉందా W హోల్ నెంబర్స్ అంటే లేదు అని చెప్పొచ్చు. ఓకే. ఫార్ములా ఫర్ సక్సీజర్ ఆఫ్ హోల్ నెంబర్. సక్సీజర్ హోల్ నెంబర్స్ W+1. సక్సీజర్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటే W+1 అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్, డిఫైన్ ఆఫ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని డెఫినేషన్ చెప్పన్నాడు. న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. న్యాచురల్ నెంబర్స్కి జీరోని కలిపితే కనుక హోల్ నెంబర్స్ వస్తుంది. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3 అండ్ సో ఆన్. W హోల్ నెంబర్స్ వచ్చేసి ఏమంటాయి అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అవుతుందన్నమాట. సో న్యాచురల్ నెంబర్స్కి జీరో కనుక యాడ్ చేస్తే అప్పుడు హోల్ నెంబర్స్ వస్తాయి. న్యాచురల్ నెంబర్కి జీరో యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 10 డివైడెడ్ బై 0? 10 డివైడెడ్ బై 0 10 డివైడెడ్ బై 0 అన్నాడు. 0 తోటి 10ని డివైడ్ చేస్తే ఏమొస్తుందని అన్నాడు అనమాట. ఇన్ఫినిటీ అంటే 0తో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 10 అనేది రాదు కాబట్టి సో ఇన్ఫినిటీ అని అంటాం అనమాట. ఇన్ఫినిటీ అని ఈ సింబల్ వేస్తాము. అన్డిఫైన్డ్ అనమాట. అన్డిఫైన్డ్. ఎప్పుడైనా సరే డినామినేటర్లో 0 ఉంది అని అంటే ఆ వాల్యూ అన్డిఫైన్డ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఎనీ హోల్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 0? హోల్ నెంబర్కి 0 యాడ్ చేస్తే ఏమవుతుంది? అదే నెంబర్ వస్తుంది కదా. ద నెంబర్ ఇట్ సెల్ఫ్ వస్తుంది. సపోజ్ మనం ఇక్కడ 7 అని తీసుకున్నాము. 7కి 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 7 వస్తుంది. సో ఇట్ సెల్ఫ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ వస్తుంది అనమాట. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఎనీ హోల్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 0? హోల్ నెంబర్కి 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 7 × 0 ఏమవుతుంది? 0 వస్తుంది. అంటే 0 వస్తుంది. ఏ హోల్ నెంబర్కైనా సరే 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రెడిసీజర్ ఆఫ్ 1 ఇన్ హోల్ నెంబర్? హోల్ నెంబర్స్లో 1కి ప్రెడిసీజర్ అని అడిగినాడు. 1కి ప్రెడిసీజర్ 1లో నుంచి 1 లెస్ చేస్తే 0. 1కి ప్రెడిసీజర్ 1, 0 వస్తుంది హోల్ నెంబర్స్లో.
నెక్స్ట్ వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ జీరో, వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ జీరో అన్నాడు. సక్సెసర్ అంటే 1 యాడ్ చేయాలి, జీరోకి 1 యాడ్ చేస్తే 1, సక్సెసర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, అడిషన్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి అన్నాడు. ఏంటిది, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏబి ప్లస్ ఏసి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, ఏబి ప్లస్ ఏసి. ఇదే మల్టిప్లికేషన్లో అడిషన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనమాట. మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే మల్టిప్లికేషన్లో అడిషన్ యొక్క డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటారు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్ హోల్ నెంబర్స్. ఐడెంటిటీ అంటే ఏ నెంబర్స్ అయితే, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏ నెంబర్నైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ రావాలి. సపోజ్ మనకి ఇక్కడ 5 తీసుకుందాం అనుకోండి, 5 ఇంటూ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 5 వస్తుంది, 1తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. దీన్ని ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంతంటే 1 అని చెప్పొచ్చు, 1. నెక్స్ట్ వాట్ ఈస్ ద అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది, దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటారు. సపోజ్ మనకి ఇక్కడ 6 తీసుకున్నాం అనుకోండి, 6 ప్లస్ ఎంత యాడ్ చేస్తే మళ్ళీ 6 వస్తుంది అంటే ఇక్కడ 0 యాడ్ చేస్తే 6 వస్తుంది. సో అడిటివ్ ఐడెంటిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది, అడిటివ్ ఐడెంటిటీ 0 అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఫార్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్కి అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి అని అన్నాడు. ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది, ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది. దీనినే అసోసియేటివ్ ప్రాపర్టీ అని అంటారు, అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్, అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్ అంటారు, అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్ అంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్. ఇప్పుడు అడిషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అన్నాడు. అడిషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ బ్రాకెట్ అటు పెట్టాలి, ఇటు ఉంటుంది అక్కడ అటు ఉంటుంది అనమాట, బ్రాకెట్ మార్చడం అటు ఇటు. దీనిని అడిషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అని అంటాము, అడిషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్, అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ అంటారు, అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్. నెక్స్ట్ ఈజ్ డివిజన్ కమ్యూటేటివ్ అని అనమాట. డివిజన్ అనేది కమ్యూటేటివా అని అడుగుతున్నాడు. చూడండి, నో, డివిజన్ అనేది కమ్యూటేటివ్ అని అంటే ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది ఎలా చూపిస్తామంటే మనకి సపోజు ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అయితే కమ్యూటేటివ్ అయినట్టు. అలా అవుతుందా? అలా అవ్వదు అన్నమాట. సపోజు 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 4 అవుతుందా? అవ్వదు. 4 డివైడెడ్ బై 2 అంటే 2 అవుతుంది, 2 డివైడెడ్ బై 4 అంటే ఏమవుతుంది? 0.5 అవుతుంది కదా. సో కమ్యూటేటివ్ అనేది అవ్వదనమాట. డివిజన్లో కమ్యూటేటివ్ అనేది అవుతుందని అంటే నో. ఈ డివిజన్ కమ్యూటేటివ్ అవుతుందంటే నో అనమాట. ఏ డివైడెడ్ బి నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అయితే కమ్యూటేటివ్ అయినట్టు, ఇక్కడ అవ్వదు. ఈ సబ్ట్రాక్షన్ కమ్యూటేటివ్ అవుతుందా? చూడండి, సపోజ్ సబ్ట్రాక్షన్ అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుందా? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ బి మైనస్ ఏ అవుతుందా? సపోజ్ 1 మైనస్ 2, సపోజ్ 1 కాదు, ఒకటి 4 వేద్దాం. 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 4 అవుతుందా? అవ్వదు. సో కాబట్టి సబ్ట్రాక్షన్ కూడా కమ్యూటేటివ్ కాదు. నెక్స్ట్ వాట్ ఈస్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమిటి? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. దీన్ని మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అంటారు, కమ్యూటేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్లో అని అంటారు. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ అడిషన్. అడిషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇది అడిషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అని అంటారు దీన్ని, అడిషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వై ఈజ్
డివిజన్ బై జీరో అన్డిఫైన్డ్. డివిజన్ బై జీరో అన్డిఫైన్డ్ ఎందుకని అన్నాడనమాట. సపోజ్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దాన్ని జీరోతో డివిజన్ చేస్తే ఏమొస్తుందనంటే అన్డిఫైన్డ్ వస్తుంది. ఎందుకనంటే చూడండి, ఇక్కడ డినామినేటర్లో జీరో ఉంది అని అంటే డివిజన్ అంటే డినామినేటర్లో ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. డినామినేటర్లో జీరో ఉంది అని అంటే ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి, 5 యాపిల్స్ ఉన్నాయి. 5 యాపిల్స్ ఉంటే మనకి ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే 0. అంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు లేరు అంటే అప్పుడు 5ని పంచుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇన్ఫినిటీ అనమాట. సో సపోజ్ మనం దీన్ని ఎలా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ దీన్ని ఒక ఫ్రాక్షన్ లాగా రాయాలంటే ఇక్కడ ఇంటూ వేసి ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ వేయాలన్నమాట. ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా జీరోగానే ఉంటుంది కాబట్టి సో దీని వాల్యూ ఇన్ఫినిటీ అని అంటాం. సో అది ఇక్కడ కనిపించకపోతే పెద్దది చేస్తున్నారు చూడండి. దేర్ ఈజ్ నో నంబర్ దట్ మల్టిప్లైడ్ బై జీరో గివ్ ఏ నాన్ జీరో నెంబర్. దేర్ ఈజ్ నో నంబర్ దట్ మల్టిప్లైడ్ బై జీరో గివ్ ఏ నాన్ జీరో నెంబర్. ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా జీరో అనేది అక్కడ నుంచి జీరోగానే ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఈజ్ డివిజన్ క్లోజ్డ్ ఆన్ ఓల్ నెంబర్స్. క్లోజ్డ్ అని అంటే చూడండి ఇక్కడ క్లోజ్డ్ ఆన్ ఓల్ నెంబర్స్. ఈ డివిజన్ క్లోజ్డ్ ఆన్ ఓల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఓల్ నెంబర్స్లో డివిజన్ అనేది ఏ 2 నంబర్లను డివిజన్ చేసినా కూడా రిజల్ట్ వచ్చేటటువంటి రిజల్ట్ వచ్చే నెంబరు ఓల్ నెంబర్స్లో ఉంటుందా అని అంటే క్లోజ్డ్ ఓల్ నెంబర్స్ అని అంటే ఓల్ నెంబర్స్లో ఉంటుందా అని అన్నాడు. చూద్దాం మనము. సపోజు మనం ఇక్కడ చూడండి 5 డివైడెడ్ బై 2 వేద్దాం. 5 డివైడెడ్ బై 2 వేస్తే 2 2s are 4, 1 వచ్చింది. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం, 0 పెట్టుకుని 2 5s are 10. సో 2.5 వచ్చింది. ఇక్కడ 2.5 అనేది ఓల్ నెంబర్స్లో ఉందా? 2.5 అనేది లేదు. ఓల్ నెంబర్స్ లేదు కాబట్టి డివిజన్ అనేది ఓల్ నెంబర్స్లో క్లోజ్డ్ కాదు. ఈజ్ డివిజన్ క్లోజ్డ్ ఆన్ ఓల్ నెంబర్స్ అంటే నో అని చెప్పొచ్చు. ఓకే, నో. నెక్స్ట్ ఈజ్ సబ్ట్రాక్షన్ క్లోజ్డ్ ఆన్ ఓల్ నెంబర్. సబ్ట్రాక్షన్ ఓల్ నెంబర్స్లో క్లోజ్డ్ అవుతుందా అని అంటే కాదు. ఎందుకంటే ఏవైనా ఒక 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే నెంబర్ కూడా హోల్ నెంబర్లో ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు ఉంటుంది? సపోజ్ చూడండి, మనకి ఇక్కడ 2 ఉంది, 2 - 7 అన్నాడు అనుకో. 2లో 7 వేసేస్తే ఎంత వస్తుంది? -5 వస్తుంది. -5 అనేది ఓల్ నెంబర్స్లో ఉందా? లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ కూడా ఓల్ నెంబర్స్లో క్లోజ్డ్ కాదు అనమాట. నో. నెక్స్ట్ వాట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ ఫార్ మల్టిప్లికేషన్ ఆన్ ఓల్ నంబర్స్. మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీ ఏమిటి అని అన్నాడు. క్లోజర్ ప్రాపర్టీ ఏందన్నాడు. ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ చూడండి, A, B బిలాంగ్స్ టు W అంటే AB అనేటటువంటి 2 నెంబర్లు ఓల్ నెంబర్స్లో ఉంటే దాని మల్టిప్లికేషన్ కూడా ఓల్ నెంబర్స్లో ఉండాలి. A ఇంటూ B ఆల్సో బిలాంగ్స్ టు W అవ్వాలి. ఇక్కడ చూడండి A, B బిలాంగ్స్ టు W అంటే ఓల్ నెంబర్స్ అనేటటువంటి సెట్లో A, B అనే 2 నెంబర్స్ ఉన్నాయి. అయితే వాటిని మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి నెంబర్ కూడా W అనేటటువంటి సెట్లో ఉంటుంది. సపోజ్ ఏ నెంబర్ తీసుకున్నా చూడండి, మనకి ఇక్కడ 5 తీసుకున్నాము, తర్వాత 100 తీసుకున్నాము. 5 × 100 ఎంత? 500 కూడా ఓల్ నెంబర్స్ ఉంటుంది కదా. అట్లాగే ఏ నెంబర్ తీసుకున్నా కూడా వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా ఓల్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అనేది చూడండి, మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. వాట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే ఇది A, B బిలాంగ్స్ టు W, A ఇంటూ B ఆల్సో బిలాంగ్స్ టు W అది వస్తుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ ఆన్ ఓల్ నంబర్స్.
అడిషన్లో చూడండి, అడిషన్లో ఏ కామా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ కామా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఇంటూ బి కూడా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఏ ఇంటూ బి కూడా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. దీనిలో అడిషన్లో దీనిని ఏమంటారంటే అడిషన్లో క్లోజర్ ప్రాపర్టీ అని అంటారు. అడిషన్లో క్లోజర్ ప్రాపర్టీ అని అంటారు. నెక్స్ట్, హౌ ఆర్ హోల్ నంబర్స్ రిప్రజెంటెడ్ ఆన్ ఏ నంబర్ లైన్, హోల్ నంబర్స్ని నంబర్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అన్నాడు. హోల్ నంబర్స్ని నంబర్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అంటే మార్క్డ్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో టు రైట్ అనమాట. జీరో నుంచి రైట్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. జీరో నుంచి ఇట్లా ఇక్కడ జీరో పెట్టుకుంటే స్టార్టింగ్ 0 1 2 3 4 5 6 7 అట్లా మార్క్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది నంబర్ లైన్లో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉండదు అనమాట. సపోజ్ ఇది ఒక రే లాగా అనమాట. ఒక రే లాగా జీరో నుంచి స్టార్టింగ్ పాయింట్ 0 ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు, వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా మనము మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, ఆర్ ఆల్ హోల్ నంబర్స్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్లో ఉన్న నంబర్లన్నీ న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయా అని అన్నాడు. ఉండవు. ఎందుకనంటే హోల్ నెంబర్స్ అని అంటే కనుక 0 నుంచి స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ అంటే కనుక 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 అట్లా. న్యాచురల్ నెంబర్స్ అంటే కనుక 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి హోల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అంటే 0 ఉండదు కదా. సో 0 అనేది ఉండదు. సో ఇక్కడ ఆన్సర్ నో. నెక్స్ట్, ఆర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్లో ఉంటాయి అంటే ఎస్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్లో ఏముంటాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి 1 2 3. అదే డబ్ల్యూలో 0 నుంచి స్టార్ట్ అవుతాయి 0 1 2 3 అట్లాగా. సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే, ఎస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్, స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఎంత? ఇక్కడ హోల్ నెంబర్ స్టార్టింగ్ ఎంత 0, స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఎంత అంటే 0. వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఏంటి అంటే దీంట్లో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హోల్ నెంబర్స్ ఎట్లా చూస్తామంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఎక్కడ వరకు అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ 0 1 2 3 అండ్ సో ఆన్. ఇది హోల్ నెంబర్స్ ఈ విధంగా సెట్ లాగా చూపిస్తామంట. హోల్ నెంబర్ సెట్ అంటే ఇది. నెక్స్ట్, విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాజ్ నో ప్రెడిసిజర్ లేనటువంటి న్యాచురల్ నెంబర్స్ ఏంది? 1 కదా. 1కి ముందు సంఖ్య లేదు కదా. 1కి ముందు సంఖ్య ప్రెడిసిజర్ లేదు కాబట్టి 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు కాబట్టి నో ప్రెడిసిజర్ నెంబర్ ఏంటంటే 1. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రెడిసిజర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్, ప్రెడిసిజర్ యొక్క ఫామ్ ఏంటి న్యాచురల్ నెంబర్స్ కనంటే చూడండి ఇక్కడ n గ్రేటర్ దాన్ 1 అవ్వాలి, మరియు n గ్రేటర్ దాన్ 1 అవ్వాలి, n మైనస్ 1 అనమాట. అంటే n అనేది గ్రేటర్ దాన్ 1 కంటే పెద్దది కనుక అయితే అప్పుడు n మైనస్ 1 అనేది ప్రెడిసిజర్ అవుతుంది. n 1 అయితే ఏమవుతుంది, ప్రెడిసిజర్ 0 అవుతుంది. 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో లేదు కదా, అది. నెక్స్ట్, వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్, సక్సెసర్ అంటే ఏంటి, n+1 అనేది సక్సెసర్ అవుతుంది. సక్సెసర్ అంటే నెక్స్ట్ నెంబర్ అంటే +1 యాడ్ చేయాలి. ఓకే, 100% కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎగ్జామ్ ఛాంపియన్ అని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటివి ఫ్లాష్ కార్డులన్నీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత MCQలు కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.